మేలు చేసిన ప్రభుత్వానికి మేలు చేయడమే ధర్మమని భావించారు. తమ గౌరవానికి భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అండగా నిలిచిన సర్కార్కే తమ మద్దతు అని గట్టిగా చాటారు. వారెవరో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 66 లక్షలకు పైగా పింఛన్దారులు. ఎన్నికల ముందు ఓ పెద్దామె స్పందన ఇది. మనసులో ఉన్నది ఉన్నట్లు ఎలాంటి శశబిషలకు తావు లేకుండా చెప్పారామె. ఇలాంటి వారు మే 13 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు సందర్భాల్లో గట్టిగానే స్పందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామ వార్డు సచివాలయాలు నెలకొల్పి వాటికి అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తున్న మనమడికే మా మద్దతని చెబుతూ వచ్చారు అవ్వతాతలు. వారు తమ మాట నిలబెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చేశారు. నడిచే ఓపిక లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అవ్వతాతలు ఇలా ఒకరేమిటి, రాష్ట్రంలో సామాజిక పెన్షన్ తీసుకుంటున్న 66 లక్షల మందిలో దాదాపు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వారందరికీ వారి ఇంటి దగ్గరే ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటలు అయ్యి కాకముందే పెన్షన్లు పంపిణీ అయ్యేలా ఒక మహత్తరమైన యంత్రాంగాన్ని తీసుకొచ్చారు వైఎస్ జగన్. దాని పేరే వాలంటీర్ల వ్యవస్థ. దేశంలోనే కాదు, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థను చూసి చంద్రబాబు దడుసుకున్నారు, ఆందోళన చెందారు. క్రమశిక్షణ గల సైనికుల్లా ప్రజలతో మమైకమై పనిచేస్తున్న వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బకొట్టాలని చూశారు. వారిపైన నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకు వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. అంతటితో ఆగిపోకుండా ప్రజలకు వాలంటీర్లకు మధ్యన బంధం తెగిపోయేలా తన ఇంటి మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు పింఛన్లు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అవ్వతాతలు, దివ్యాంగులు, పింఛన్ తీసుకునే దీర్ఘకాలిక రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. సకాలంలో పింఛన్లు అందక అగచాట్లు పడ్డారు. ఇలాంటి వారు లక్షలాది మంది మే 13వ తేదీ ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూశారు. తమ గౌరవాన్ని నిలబెడుతూ ఇంటికి పింఛన్లు పంపిణీ జరిగేలా చూసిన ప్రజల ముఖ్యమంత్రికి ఘనంగా ఆశీర్వాదాలు అందజేసినట్లుగా క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.